యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు ప్రతి జీవికి, ప్రతి మనిషికి చెవులు, 2 చెవులు ఇచ్చినాడు. ఎన్ని చెవులు? 2 చెవులు. 2 చెవులు ఎందుకు ఇచ్చినాడంటే, ఒక నోరు ఎందుకు ఇచ్చినాడంటే, నోటితో తక్కువ మాట్లాడండి, 2 చెవులతో ఎక్కువ వినండి అని. మనం అట్లా కాదు, 2 చెవులతో తక్కువ వింటాం, ఒక నోరుతో ఎక్కువ మాట్లాడుతాం. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా చెవులు ఇచ్చిండేది దేవుడు ఎందుకు? కొద్దిమందికి చెవులు ఉన్నాయి కదా, యేసుప్రభు విగ్రహం చేసుకుంటాం, యేసుప్రభుల వారి విగ్రహము చేసుకుంటాం. ఆ చెవులు ఉంటాయి కానీ ఆ బొమ్మకు వినపడవు. మరి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, అయ్యలారా అమ్మలారా, ఈరోజు దేవుడు మనకు చెవులు ఇచ్చినాడు. ఆ చెవులతో మనము వినాల, మంచేదో చెడేదో గ్రహించువారముగా ఉండాల, గ్రహించాల. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే 115వ కీర్తన 6వ వచనం, చెవులుండి వినవు. ఆమేన్. ఏమంట? చెవులుండి వినవు. ఈరోజు చెవులుండి వినని వారు ఎంతోమంది. కొద్దిమందికి మరి బండ చెవుడు కదా, ఎంత గిలగిల కొట్టుకున్నా వాళ్ళకి వినపడదు. మన ఈ సమయంలో మన మందిరంలో కూడా కొద్దిమంది చెవిటోళ్ళు ఉన్నారు, ఎంత చెప్పినా వినపడదు, మళ్ళీ అంటారు. చెవిటోళ్ళు ఎక్కువ. ఇంకొక మాట చెప్పాలంటే, వయసు మింద పడే కొద్దీ చెవిటితనమే ఎక్కువ అవుతుంది. ఎక్కువ వయసు పోయే కొద్దీ చెవిటితనం ఉంటుంది. వాళ్లకు ఎన్ని చెప్పినా, మంచి చెప్పినా అది చెడు వినపడుతుంది, చెడు చెప్పినా మంచి వినపడుతుంది. మరి ఈరోజు విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి, అవి చెవులు ఉన్నాయి కానీ అవి వినవు. చెవులు ఉన్నాయి కానీ అవి వినవు. అయితే బైబిల్ గ్రంథంలో మనము కొన్ని లేఖనాలను చూసుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 20వ వచనం, నీవు అనేక సంగతులు చూచుచున్నావు కానీ గ్రహింపగా ఉన్నావు, వారు చెవి ఎగిరి కానీ వినకున్నారు. ఆమేన్. చాలామంది ఈరోజు వింటున్నట్లుగా నటిస్తున్నారంట. కూర్చొని వాక్యము మేము వింటున్నాం అన్నట్లుగా, కానీ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. శరీరము ఉంది, ఆత్మ మాత్రం లేదు, దేశ సంచారిగా తిరుగుతూ ఉంది. కొద్దిమంది కూర్చున్నారు, మందిరంలో వాక్యం వింటున్నారు. కొద్దిమంది మందిరంలో ఉన్నారు కానీ వాక్యం గ్రహించలేదు, వినలేదు. పెద్ద ఓపెన్ ప్లేస్లో సభలకు వెళ్తూ ఉంటాం. సభలకు వెళ్ళేది ఎందుకు అంటే, వాక్యం వినడానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పటి నుండి వినకపోతే ఎట్లవుతుంది? నీకంటూ ఒక ప్రయోజనం ఉండదు. నీకంటూ మరి నిజంగా వాక్యం వినకపోతే అర్థం కాదు. అందుకనే వారు చెవి చూడండి, వారు చెవి ఎగ్గుదురు కానీ వినుకున్నారు. విన్నట్లుగా చెవి ఇలా ఉందంట, వింటున్నట్లుగా ఉందన్నారంట, కానీ వినలేదంట. కానీ వినలేదు. మందిరాలకు వెళ్తున్నాం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, మరి మందిరంలో అయితే హాజరవుతున్నాం, కూర్చుంటున్నాం, కానీ సేవకుడు ఏం చెప్తున్నాడో వాక్యం గ్రహించడము
మానవుడు లేదు. ఈరోజు చాలామందికి చెవులు ఉన్నాయి, గ్రహింపు లేదు. చెవుటోళ్ళు ఉన్నారు కదా, ఏమంట కొద్దిమంది చెవుటోళ్ళు. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, ఒకసారి పుట్టలోకి పాము పోయిందంట. పుట్టలోకి పాము పోయింది. అయితే ఈ సమయంలో ఆ పుట్టలోకి పాము పోతే ఇంటి దగ్గరే అని చెప్పి ఆ ఇంటి యజమానుడు పాములు పట్టేట ఆయన పిలుచుకొచ్చిందంట. ఇక నాగస్వరం తీసుకొని ఉదయం నుండి మధ్యాహ్నం సాయంత్రం వరకు ఊతూనే ఉన్నాడు, కానీ పాము అయితే బయటికి రావడం లేదు. పాము అయితే బయటికి రావడం లేదు. ఇంకా అర్థం కాక మరి ఆ యొక్క పొట్టను తొలగించడానికి ఇష్టపడినారు. ఆ పుట్టను తొలగించాలని తొలగిస్తుంటే ఆ పుట్టను అంత అయిపోయిన కింద అడుగున అది కుప్ప చేసుకొని పండుకుందంట. ఏంటిరా ఇది కారణమని మరణావసరం ఊదితే అలాగనే ఉందంట. అది చెవిటి పాము అంట. అదేం పాము? అది చెవిటి పాము. చాలామంది ఈరోజు 2 చెవులు ఉన్నాయి కానీ చెవిటి వారిగా ఉన్నారు, పాములాగా అయిపోయినారు. ఈరోజు మనము వాక్యం వినాల, గ్రహించాల, సత్యమేదో మనం తెలుసుకోవాలా. చెవులు ఉన్నాయి, దేవుడు ఇచ్చిండేది. ఎందుకంటే వాక్యం వినడానికి. చెవి ఎగ్గుతున్నారు కానీ వారు వినుకోకుండారంటే కారణం దేవుని మాటలంటే అంత ఎగతాళి అయిపోయింది. దేవుని మాటలంటే అంత పెడచెవి పెట్టినారు చాలామంది. ఈరోజు అలాగా పెడచెవి ఎప్పటికీ మనము పెట్టే వారంగా ఉండకూడదు. ఎజ్కేల్ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం, నరపుత్రుడా, తిరుగుబాటు చేయి వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడక ఉన్నారు, విను చెవులు కలిగి వినక ఉన్నారు. ఆమేన్. నరపుత్రుడా, తిరుగుబాటు చేయి వారి మధ్య నువ్వు నివాసం చేస్తున్నావు. కొద్దిమంది తిరుగుబాటు చేస్తారంట. వారు చెవులుండి వినరు, నోరుండి మాట్లాడరు కదా. వాళ్ళు ద్రోహులు. ఏమంట? ద్రోహులు. చూచు కన్నులు ఉండి చూడరు, వినే చెవులు ఉండి వినరు. వాళ్ళు కళ్ళు ఉన్నాయి, కళ్ళతో చూడడం లేదు. చెవులు ఉన్నాయి, చెవులతో వినడం లేదు. నోరుంది, మంచి మాటలు ఉచ్చరించడం లేదు. మరి ఆ ద్రోహుల దగ్గర ఎందుకున్నావు? ఆ ద్రోహుల దగ్గర అందుకే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక అని. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ద్రోహులుగా మనం ఎప్పుడు కూడా ఉండేవారముగా ఉండకూడదు. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 18వ వచనం, మీరు కన్ను నుండి చూడరా, చెవు నుండి వినరా, జ్ఞాపకము చేసుకునరా. ఆమేన్. చూడండి, ఇక్కడ చెప్పబడిన మాటను చూస్తే మీరు కన్ను నుండి చూడరా, చెవు నుండి వినరా. ఏంటిది? మీ గ్రహింపు లేదా? మీకంటూ ఒక మనసు లేదా? కళ్ళుండాయి, మీరు చూడలేకపోతున్నారు. చెవులుండాయి, మీరు వినలేకపోతున్నారు. రండి, వినండి, రక్షణ పొందండి. ఇది మాకు కాదులే ఈ బోధ అన్నట్టుగా పోతూ ఉన్నాం. రండి, వినండి, రక్షణ పొందండి అంటే ఇది మాకు కాదు, మాకు సంబంధమైంది కాదు ఈ మాటలు అన్నట్లుగా మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు చెవులుండి వినాల, కన్నులుండి చూడాల. కన్నులుండి గుడ్డలంగా నటించకూడదు. చెవులుండి కదా. ఈరోజు చాలామంది 3,000 రూపాయలు 4,000 రూపాయలు పింఛనీలు అని చెప్పి, చెవుడు ఉందని చెప్పి పింఛని తీసుకునేవారు ఉన్నారు. గుడ్డితనం ఉందని పింఛని తీసుకునేవారు ఉన్నారు.
భర్త ఉన్నాడు, భర్త లేడని పింఛని లేరా అట్లాంటి వాళ్ళు అక్కడెక్కడ మనకు కనపడుతూ ఉంటారు. ఏమీ లేకపోయినా నాకు ఆరోగ్యం బాగలేదని తీసుకునేవారు పింఛని చాలామంది. బాగలేని వారే తీసుకోవడం లేదు ఈ రోజుల్లో, అన్నీ బాగున్న వారే తీసుకుంటా ఉన్నారు. మరి ఈరోజు దేవుడు నీకు చెవులు ఇచ్చిండేది ఎందుకు అంటే వాక్యం వినాల, మంచి మాటలు వినాల, చెడు మాటలు వినకూడదు కదా. ఏమంట? చెడు మాటలు వినకూడదు, మంచి మాటలే మనం వినాలి. ఈరోజు మనకు దేవుడు చెవులు ఇచ్చిండేది ఎందుకు అంటే మంచి మాట వినాలి. ఈరోజు చాలామందికి చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది కదా. మంచి పనులు చేయాలి మన అవయవాలతో, మన చేతులతో. చెడు పనులు ఎప్పుడు కూడా మనము చేసేవారముగా ఉండకూడదు, మంచి పనులే మనము చేయాలి. ఇప్పుడు చెవులుండి వీరు వినని వారు అని ఇంతవరకు వాక్యం చూసుకున్నాం. ఇంతకు చెవులుండి దేవుడు ఏం చేస్తున్నాడో విందాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించు, నా మొర ఆయన చెవులో చూచాను. ఆమేన్. చూడండి, ఇప్పుడు చెవులుండి వినని వారు కలరు. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు చెవులుండి వినేవాడు. ఈరోజు చెవులుండి వినేవారుగా ఉండాల. మనం మొరపెట్టే కొద్దీ, అడిగే కొద్దీ ఆయన మరి విని మనకు సహాయం చేయాలి. అందుకే బైబిల్లో ఎన్నోసార్లు చెప్తుంటారు ఆ మాట. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, అందుకే ఉచ్చరించలేకపోతున్నా ఆ మాటను. పదే పదే చెప్తుంటాను కాబట్టి. అడుగుడి మీకు ఇవ్వండి కదా. ఈరోజు మనం అడగాల ఎవరిని? దేవుని. అడుగుతానేమంటున్నాడు? నేను ఇస్తాను అంటున్నాడు. ఆయన చెవులుండి వినేవాడు. ఈరోజు మనము మొరపెట్టే ప్రార్థన, దేవుని సన్నిధిలో మొరపెట్టే ప్రార్థన ఆ దేవుడు వింటూ ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంట? వింటున్నాడు. ఆ దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ చెప్పబడిన మాట చూస్తే, నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని, నా కష్ట దినాలలో దేవునికి మొరపెట్టి తిని, నా బాధకరమైన దినాలలో దేవునికి మొరపెట్టి తిని, నాకు దిక్కు లేడు, ఎవ్వరు కూడా, ఆ దేవుడే దిక్కు, ఆ దేవునికి నేను మొరపెడుతున్నాను అని చెబుతూ నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. ఆయన ఆలయంలోనికి నేను వెళ్ళి ఆయన ఆలయంలో నేను ప్రార్థన చేసిన, నా ప్రార్థన ఆయన చెవులన వచ్చాను. నా ప్రార్థన ఆయన చెవులోనికి వెళ్ళిపోయింది. గిగ్గురుమని ఆయన చెవులోనికి వెళ్ళిపోయింది. ఆయన విన్నాడు నా ప్రార్థన, నా మొర విన్నాడు, నా అవసరత తీరుస్తాడు. ఆమేన్. మన అవసరతలు తీర్చేవాడు దేవుడు, మన కష్టాలు తీర్చేవాడు దేవుడు, మన సమస్యలు తీర్చేవాడు దేవుడు. ఈరోజు మన మొర వింటాడు. ఎక్కడ మొర పెట్టాలా? దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. 18వ కీర్తన 6వ వచనం. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించు, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చూచాను. ఆమేన్. ఇక్కడ కూడా అదే మాట రాయబడింది. నా శ్రమలలో, నా ఇబ్బందులలో, నా కష్టాలలో, నాకున్న అవమానములో, నాకున్న తక్కువ సమయంలో నేను దేవునికి మొరపెడుతున్నాను. ఎక్కడ మొరపెడుతున్నాను అంటే ఆయన ఆలయములో నేను మొరపెడుతున్నాను. ఎక్కడ అడుగుతున్నానంటే ఆయన ఆలయములో అడుగుతున్నాను.
ఆయన ఆలయంలోనే నేను మొరపెడుతున్నా, ఆయన ఆలయంలోనే నేను అడుగుతున్నా, ఆయన ఆలయంలోనే నేను మొరపెడుతుంటే నా శ్రమ దినాలు, నా కష్ట దినాలు, నా ఇబ్బంది దినాలు, నా అవమానమైన దినాలు, నాకు కలిగిన కీడు, నాకు కలిగిన సమస్యలు, నాకు కలుగుతున్న ప్రతి కీడు దేవుడు ఈరోజు ఏం చేస్తున్నా అంటే వాటిని తొలగిస్తున్నాడు. నా ప్రార్థన ఆయన చెవులోనికి పోయింది, విన్నాడు, నిన్ను చూసినాడు, నీ అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. ఏమంట? మన ప్రార్థన వినేవాడు, నిన్ను నన్ను చూచేవాడు, చూడని దేవుడు కాదు, చూచేవాడు, వినేవాడు, అవసరతలు తీర్చు దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన ఆలయంలో చేసే ప్రతి ప్రార్థన ఆయన తూచా తప్పకోకుండా వినేవాడే కాదు, నీకు అవసరతలు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు, నీకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు, నీకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీ ప్రశ్నలకు జవాబిచ్చు దేవుడు. నువ్వు అడిగితే చాలు, నువ్వు పొందుకుంటావు. నువ్వు అడగకపోతే పొందుకోలేవు. దేవుని దగ్గర అడుగు, ఆ దేవుని దగ్గర నువ్వు పొందుకో. ఈరోజు నువ్వు అడగకపోతే దేవుడు నీకు ఇవ్వడు. మరి 34వ కీర్తన 15 వచనం చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారు మొరలు ఒగ్గి ఉన్నవి. ఆమేన్. దేవుని దృష్టి ఇప్పుడు ఎవరి మీద ఉందంట? చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో, చిన్నపిల్లలు ఉంటాయి, ఆ తల్లిదండ్రుల దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆ తల్లి దృష్టి పిల్లల మీద ఉంటుంది. ఇప్పుడు పిల్లల మీద ఉండకోకుండా సెల్ మీద ఉంటారు చాలామంది. చిన్న పిల్లలను వదిలిపెడతాం, సెల్ చూసుకుంటూనే ఉంటాం. ఆ పిల్లలకు జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకు, అయ్యో నా పిల్లలకు కీడు జరిగిందే అని. సెల్ ఫోన్ రావడం ద్వారా అది మేలనుకున్నాం, కానీ ఆ సెల్ ఫోన్ 99% దాన్ని చెడుకే ఉపయోగపడుతుంది, కానీ 1% మంచి పనులకు నువ్వు ఉపయోగిస్తున్నావు. మరి ఈరోజు మన దృష్టి పిల్లల మీద ఉండాలి, మన దృష్టి పిల్లల మీద ఉండాలి. ఈరోజు దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? తన భక్తుల మీద ఉంది, తన భక్తురాళ్ళ మీద ఉంది, నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంది, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఒగ్గి ఉంది. ఈరోజు మనం ఎటుపోయినా ఆయన దృష్టి మన మీదనే ఉంది. మనకంటూ కీడు కలక్కోకుండా ఆయన చూసేవాడుగా ఉన్నాడు. మనకంటూ కీడు కలక్కోకుండా ఆయన చూసే దేవుడుగా ఉన్నాడు. నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడు. వారు మొరపెట్టే మొర వింటాడు, అవసరతలు తీరుస్తాడు. ఈరోజు చెవులుండి వినక కొద్దిమంది అయితే యేసు ప్రభువుకు చెవులుండి వినేవాడుగా ఉన్నాడు, విని అవసరతలు తీర్చేవాడుగా ఉన్నాడు. ఇంకా మూడో చూస్తే చెవులు దేవుడు తెరిచేవాడుగా ఉన్నాడు. చౌటితనంలో ఉన్న నిన్ను ఏమంట? చౌటితనంలో ఉన్న నిన్ను ఆయన ఏం చేస్తాడు? చౌటితనం నుండి విడుదల ఇస్తాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 35వ అధ్యాయం 5వ వచనం. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. ఆమేన్. చూడండి, గుడ్డివారి కన్నులు తెరవబడతాయి, చెవిటివారి చెవులు విప్పబడతాయి. చెవులో చాలా గలీజు ఉందనుకో, వినపడుతుంది. లోపల డస్ట్ అంతా ఉండి కదా, మరి వినపడదు. దాన్ని క్లీన్ చేసుకుంటేనే వినపడదు. చెవులకి ఏదైనా పురుగు అట్లా పోయిందనుకో
చెవు వినపడుతుందా? వినపడదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరైతే చెవిటితనంలో ఉన్నారో వారి చెవిటితనం నుండి తెరవ చేసేవాడుగా ఉన్నాడు, తెరిచే దేవుడుగా ఉన్నాడు. మీరు వినని వారుగా ఉంటే, ఒకవేళ వినాలని ఆశ ఉండి మీకు వినబడకపోతే మీ చెవులను తెరిచే దేవుడుగా ఉన్నాడు. గుడ్డి వారికి కళ్ళను ఇచ్చేవాడుగా ఉన్నాడు. చెవిటి వారిని చెవులను విప్పేవాడంటే తెరిచేవాడుగా ఉన్నాడు. కట్టబడినది విప్పబడినట్లుగా మీ చెవులను చెవిటితనంలో కట్టబడినాయి. ఎంత చెప్పినా కొద్దిమందికి వినపడదు, ఎంత చెప్పినా కొద్దిమంది వినపడినట్లుగా ఉంటారు. అలాంటి చెవులు విప్పేది దేవుడు. ఆమేన్. అలాంటి చెవులను విప్పేది దేవుడు. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, అయ్యలారా అమ్మలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన చెవులను విప్పేవాడుగా ఉన్నాడు, మన చెవులను తెరిచే దేవుడుగా ఉన్నాడు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 31వ వచనం. ఆయన మరలా తూరు ప్రాంతమునకు వచ్చి సిదోను ద్వారా దెక్కపోలిక ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకరిని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి వాని మీద చేతులు ఉంచుమని ఆయనను వేడుకొనడి. సమూహములలో నుండి ఆయన వారిని ఏకాంతం తోడుకొని పోయి వారి చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మివేసి వారి నాలుకను ముట్టి ఆకాశం కన్నులు ఎత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్రతా అని వానితో చెప్పారు. ఆ మాటకు తెరవబడినవని అర్థము. ఆమేన్. చూడండి, తూరు ప్రాంతంలో కదా, సిదోను ద్వారా దెక్కపోలిక ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు యేసుప్రభు వచ్చినాడు. మరి అక్కడ ఏమేమి ఉన్నాయంటే వానికి చెవుడు ఉంది, నత్తి ఉంది. మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు, వినలేని చెవులు కలిగిన వాడుగా ఉన్నాడు. రెండు కలిగి బాధపడతా ఉన్నాడు. కొద్దిమంది తీసుకొచ్చినారు, అయ్యా వీనికి నత్తి ఉంది, వీనికి చెవుడు ఉంది, వీడు చెప్తే వీడు అర్థం చేసుకోవడం లేదు, తిరిగి మేము మాట్లాడితే వీడు మాట్లాడడం లేదు, వీడి మాటలు అర్థం కావడం లేదు, వీడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం వింటున్నాడో కూడా తెలియదు. కాబట్టి వీడిని అలాగ ఉంది అన్నప్పుడు ఆ గుంపులో నుండి ఆ వ్యక్తిని తీసుకొని పక్కకు వచ్చినాడంట. ఆ గుంపులో నుండి పక్కకు వచ్చి దూరం పోయేలాగా ఏమంటున్నాడు తెలుసా? ఎఫ్రతా అన్నాడు. ఏమంటా? మరి ఎఫ్రతా అంటే ఆ మాటకు మరి చూడండి, చెవులేకి చెయ్యి పెట్టి కొంచెం ఉమ్మేసి నాలుకను చేత్తో తాకి ఏమన్నాడు యేసుప్రభుల వారు? ఎఫ్రతా అన్నాడు. ఎఫ్రతా అంటే ఆ మాటకు తెరవబడుట అని అర్థం. మూయబడినవన్నీ తెరవబడడం. మరి చూస్తే అక్కడ చూడండి 37వ వచనం, ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు, చెవిటివాడు విన్నట్లుగాను మగవాడు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. ఆమేన్. అపరిమితముగా ఆశ్చర్యపడినారంట అక్కడ ఉన్న జనాలు. అందరూ నోటి మీద ఏలేసుకున్నారంట. ఆయన గురించి మాట్లాడని ప్రతి వారు కూడా అక్కడ మాట్లాడుతున్నారు. జన సమూహము అక్కడ ఉన్నారు, ఆశ్చర్యపోయినారు. ఏంటి, మాట్లాడని వ్యక్తి మాట్లాడుతున్నారు, వినని వ్యక్తి వింటున్నాడు, నడవలేని స్థితిలో ఉన్నవారు నడుస్తున్నారు, దెయ్యాలు పట్టిన వారు దెయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఈయనలో ఉన్న మహత్యం ఏంటి, ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి అని అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు.
ఈరోజు చెవులుండి వినక ఉన్నారు. ఈరోజు చెవులు ఉండి వింటున్నాడు దేవుడు. ఇంకా మూడవది చూస్తే చెవులు వినబడని వ్యక్తులను దేవుడు తెరుస్తున్నాడు, విప్పుతున్నాడు. చెవిటివారిగా ఉంటున్న ప్రతి వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ చెవిటితనములో, ఆ మూగతనములో అక్కడి నుండి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. వారికి మేలు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడంట? వారి జీవితాలను మేలు చేసేవాడుగా, వారి జీవితాలకు సహాయం చేయవాడుగా, వారిని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మరి చెవులను తెరిచేవాడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఇంకా లాస్ట్లో ముగింపుకు, చెవులున్నవాడు వినుగాక. ఏమంట? చెవులున్నవాడు, నాలుగవది వినుగాక. మొదటిదేమో చెవులుండి వినేవారుగా లేరు. రెండవది, ఈరోజు నువ్వు మొరపెట్టే మొర ప్రతిదీ దేవుడు చెవుల ద్వారా వింటున్నాడు, నీ అవసరతలు తీరుస్తున్నాడు. మూడవది, చెవిటితనములో ఉన్న ప్రతి వాళ్ళను చెవిటితనముల నుండి దేవుడు విడుదల ఇస్తున్నాడు. మరి నాలుగవది చూస్తే చెవులున్నవాడు వినుగాక. అంటే చెవులుండి గుడిక వినని వ్యక్తులు భూమి మీద కోకొల్లలుగా ఉన్నారు. చెవులుండి గుడిక. మరి ముందు చెప్పుకున్నాం కదా, ప్రతి జీవికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. కొద్దిమంది ఏమంటారంటే, మరి ఈరోజు మనం చెవులుండి గుడిక వినన్నట్లుగా ఉన్నాం. మరి చాలామందికి చెవులలో సీము కారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ చీము గారేది అరుదు కొద్దిమందికి. అందుకనే వారు దూది పెట్టుకొని కదా, ఆ కాటన్ పెట్టుకొని పొద్దునుకులుగా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ క్లీన్ చేసుకోకపోతే చెవులు మూగిపోతాయి, వినబడవు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, చెవులు ఉండిన వారు వినుగాక. ఏమంట? మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనం, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. ఏమంట? వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినాల, వాక్యం చెప్తున్నప్పుడు వినాల, గ్రహించాల. ఇందులో ఉన్న సత్యం ఏంటి, ఇందులో ఉన్న మరి మాటల్లో ఉన్న విలువ ఏంటి? చెవులు ఇక్కడ అంటున్నాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంతేకాదు, 13వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం, అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక మీరు ధన్యులమై ఉన్నారు, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములై ఉన్నవి. ఆమేన్. మీరు ఒకవేళ చూడండి, గుడ్డివారుగా ఉన్నారేమో, మీరు చూస్తున్నారు, మీరు ధన్యులు. మీరు చెవిటివారుగా ఉన్నారా, ఇప్పుడు వింటున్నారు, మీరు ధన్యులు. యేసుప్రభుల వారు చాలామందికి చెవిటోళ్లకు కంటి చూపునిచ్చాడు, చెవిటోళ్లకు చెవులు ఇచ్చినాడు, గుడ్డోళ్లకు కంటి చూపును కూడా ఇచ్చాడు. ఒక ఆయనకు ఉమ్మి కిందేసి బురద రాసి కళ్ళకు రాసుకొని ఆ కోనెట్లు కడుక్కోమంటానే, ఆ కళ్ళు కడుక్కున్నప్పుడు ఆ పొరలన్నీ రాలి కింద పడ్డాయి. ఈరోజు మీరు ధన్యులు, మీరు వింటున్నారు. ఒకప్పుడు వినలేదు, గ్రహింపు లేదు మీలో, ఇప్పుడు విన్నారు, గ్రహిస్తున్నారు, మీరు ధన్యులు. చూడండి, పెద్దలు అంటూ ఉంటారు, పశువుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట. ఏమంటమ్మా? పశువుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట. ఇప్పుడు అట్లా కాదు, మనిషికి దెబ్బ, పశువుకు ఒక మాట. పశువులన్నా వింటున్నాయి, కానీ మానవులుగా మనమే వినడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా
గ్రహింపు అనేది లేదు మనలో. అంత రివర్స్ అయిపోయింది. ఏమైపోయింది? అంత రివర్స్. మరి ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, అయ్యలారా అమ్మలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు చెవులు, మరి ఒకవేళ కళ్ళుండి మీరు కళ్ళుండే మీరు చూడలేదేమో, ఇప్పుడు చూస్తున్నారు, మీరు ధన్యులైపోయినారు. చెవులుండి వినలేదేమో, ఇప్పుడు వింటున్నారు, మీరు ధన్యులైపోయినారు. ధన్యులు అంటే మీరు ఆశ్రయించబడిన వాళ్ళు అని అర్థం. చూడండి, లూకాసు సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మరి కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిసి 100 ఫలించును. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాకరని బిగ్గరగా చెప్పెను. ఆమేన్. చూడండి, కొన్ని రైతు విత్తుతున్నప్పుడు విత్తనాలు కొన్ని త్రోవ ప్రక్కన పడినాయి, కొన్ని రాతి నేల మీద పడినాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని మంచి నేలలో పడినాయి. మరి ఆ చేను, ఆ తోట, ఆ చేను ప్రక్కలో, అంటే నీ భూమి కాకుండా ప్రక్కలో పడినాయి విత్తనాలు. పక్కలో పడిన విత్తనాలు ఎవరు వస్తున్నాయి, ఏం చేస్తున్నాయంటే అవి మొలసావు, పక్షులు వచ్చి అవి వాటిని ఎత్తుకొని పోతాయి. ఇంకా రాతి నేల మీద, ఏమంట, రాతి నేల మీద అంటనట్లుగా ఉంటుంది. అది మొలుస్తుంది, ఒక 2 రోజులు 3 రోజులు పచ్చగా ఉంటుంది. ఏరు లోతుకు దిగనందున అది ఎండిపోతుంది, పనికి రాకపోతుంది. ఇక 3వ విత్తనము కంప చెట్లలో పడిందంట, ముళ్ళ పొదలలో పడింది. ఎక్కడ పడింది? ముళ్ళ పొదల్లో. ఆ ముళ్ళ పొదలో పడింది. నా అంత ఎవరు లేరులే, నేను ఎదుగుతానులే, నాకేం అవసరం లేదు ఎవరు, నేను ఎదుగుతానని చెప్పి ఆ ముళ్ళ పొదలలో ఉన్న చెట్టు రోజు రోజుకు ఎదుగుతూ ఉందంట. ఎదుగుతూ ఉంది, కానీ పైకి వచ్చినప్పుడు ఆ పైన ముళ్ళ చెట్లు ఏం చేస్తున్నాయంటే దాన్ని అణుస్తున్నాయంట, కిందికి అణుస్తూ ఉన్నాయి. నువ్వు ఎదగొద్దు, మేము ఎదుగుతున్నాం, నువ్వు ఎదగాల్సిన అవసరం లేదు, నువ్వు ఎదగకూడదని అణుస్తూ ఉంటే అది అనుకుందంట, నేను ఎదగాలనుకున్నానే, నన్ను ఎదగనీకోకుండా చేస్తున్నారే అని చెప్పి దాన్ని ఎదగనీయలేదు ముళ్ళ చెట్లు. ఇక 4వది మంచి నేలలో పడిందంట విత్తనం. ఏ నేలలో పడింది? మంచి నేలలో పడింది. ఆ మంచి నేలలో పడిన ఆ విత్తనము 30 60 100 పంట వచ్చిందంట. చెవులు గలవాడు వినుగాక. 100 పంట వచ్చింది. మీరు వింటే వినండి, లేకపోతే లేదు. చెవులు కలిగిన వాడు మాత్రము వినుగాక. అబ్రహాము కుమారుడు ఇస్సాకు 100 పంట తీసినాడు. చెవులు కలిగిన వాడు వినుగాక. నువ్వు వింటే వినొచ్చు, ఒక మూటకు 100 మూటలు ఎట్లా పండుతాయిలే అని మీరు అనుకుంటున్నారా? చెవులు ఉంటే వినుగాక, అంతే. వినకపోతే వినకపోతే వినొద్దు, వింటే విను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. చెవు గలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్నవాడు వినుగాక. ఎన్నో వచ్చినమ్మా? 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై చూచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. ఆమేన్. అదే అధ్యాయం 2వ అధ్యాయం చూడండి అమ్మా, 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్నమాట వినుగాక. జయించు వారికి దేవుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. ఆమేన్. చూడండి, చెవు గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్నప్పుడు వినుగాక. చెవులు గలవాడు సంఘంలో వాక్యం చెప్తూ ఉంటే వారందరూ వినుగాక. వినాలా? ఏం చేయాలా? వినాలా. మన ఆధ్యాత్మికమైన స్థితి పెరగాలంటే, మన ప్రయోజకులం కావాలంటే పెరగాలి.
దేవుడు 3 సార్లు పిలుస్తాడు. గ్రహించాలంట, వినాల. ఆ తర్వాత మళ్ళీ నిన్ను అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం పోతే దాన్ని సద్వినియోగం నువ్వు చేసుకోలేవు. సమూయేలును దేవుడు పిలిచినాడు, విన్నాడు, పోయినాడు. మరి నీ దాసుడు మరి ఆలకిస్తున్నాడు, చిత్తగించుము అన్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు పర్సనల్గా ఎన్నోసార్లు పిలిచిండొచ్చు, కానీ నువ్వు పట్టించుకోలేదు. నిన్ను పిలిచినాడు దేవుడు, నువ్వు పట్టించుకోలేదు. పిలిచినప్పుడు వినాల. కొన్నిసార్లు మనం నిజంగా మన చేతులారా కొన్నిసార్లు మనము చెడగొట్టుకునే వారంగా ఉంటాం. కొన్నిసార్లు మనము ఏమవుతుందంటే ఇదేమవుతులే అన్నట్లుగా మనం వెళ్తూ ఉంటాం. చెడిపోయినప్పుడు తెలుస్తుంది మనకు ఆ బాధ చెడిపోయినప్పుడు తెలుస్తుంది. అయ్యో నేను ఇంత చెడిపోయినానే, నన్ను ఎవరు పట్టించుకోలేదే అని అప్పుడు తెలుస్తుంది. అందుకనే మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే వారంగా ఉండాలా. మన దగ్గర దీపం ఉండగానే ఏం చేయాలా? చక్కబెట్టుకునే వారంగా ఉండాలి. 11వ వచనం చూడండి, అక్కడే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్. సంఘములతో సేవకుడు చెబుతున్నప్పుడు ఏం చేయాలంట? 17వ వచనం అదే అధ్యాయం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వారికి అది మరి ఎవరికి తెలియదు. పొందుకున్న వారికి తెలుస్తుంది దాని విలువ, మరి అందరికీ ఎవరికి తెలియదు. చివరి మాట 29వ వచనం, అక్కడే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఈరోజు చెవులు దేవుడు ఎందుకు ఇచ్చినాడు? ఈరోజు చెవులు దేవుడు ఎందుకు ఇచ్చినాడో ఒకసారి ఆలోచించండి. మరి చెవులుండి వినకోకున్నావా? చెవులుండి కదా, చెవులుండి నాకు వినపడదయ్యా అంటాం. మళ్ళా వాళ్ళని తిట్టేటివైతే వినపడతాయి. కొంతమంది యాక్షన్ చేస్తుంటారు. ఏమంట? యాక్షన్ చేసి రియాక్షన్ అవుతుంది. అది యాక్షన్ చేస్తే రియాక్షన్ అవుతుంది. మందు కొన్నిసార్లు మనం ఇంజెక్షన్ వేసుకుంటే రియాక్షన్ అయినట్లుగా అవుతుంది. ఈరోజు చెవులుండి కూడా వినకపోతే ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? చెవులను మూతేస్తాడు. అందుకనే చాలామంది సినిమా పాటలు వింటాం. ఏమంట? సినిమా పాటలు వింటాం, లోక సంబంధమైన మాటలు వింటాం. దేవుని మాటలు వచ్చేలుగు, దేవుని పాటలు వచ్చేలుగు, రేపు చేయరవుతురా, రోజు ఇన్నేదే కదరా, ఇది కొత్త విందాం అనుకుంటాం. చెవులు ఉన్నప్పుడు మంచి మాటలు వినాల. చెవులు ఉన్నప్పుడు దేవుని పాటలు వినాల. నోరు ఉన్నప్పుడు మంచి పాటలు, దేవుని మాటలు మాట్లాడాలి, దేవుని పాటలు పాడాలి. ఈరోజు చెవులుండి నువ్వు వినుకోకుండా ఉంటే వినట్లుగా నటిస్తున్నావేమో. అలా నటించొద్దు. చాలామంది చెవులుండి విననట్లుగా ఉన్నారు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువు చెవులుండి మన మొర వింటున్నాడు, మన అవసరతలు తీరుస్తున్నాడు. మూడవది, ఎవరైనా చెవిటివారుగా ఉంటే వారి చెవులను విప్పుతూ ఉన్నాడు, తెరుస్తున్నాడు కదా. నాలుగవది, చెవులు గలవాడు సంఘములో ఆత్మ చెప్పుతున్నప్పుడు విన్నవాడు ధాన్యుడు. ఈరోజు నువ్వు ధన్యులుగా ఉన్నావో లేదు ఓసారి ఆలోచించండి. వాక్యం వినండి, వాక్యానికి లోపడదాం, సాక్షిగా జీవిద్దాం. ఆ దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. దేవుడి మాటలు ఆచరించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. చెవులు కలిగిన వాడు వినుగాక. మేము ఉన్నాయి, మేము వినుటకు సాయించి మరి నైనా రండి, వినండి, రక్షణ పొందండి అన్నావు. మేము విని రక్షణ పొంది ఆధ్యాత్మికమైన స్థితిలో ముందుకెళ్ళటకు సాయించి వాక్యం విన్న ప్రతిబిడను దీవించు, సమాధానం నెమ్మది దయచి. ఒకవేళ నిజముగా చోటు వారు ఎవరైనా ఉంటే వారిని ఇప్పుడే ముట్టి సంపూర్ణమైన స్వస్థతలోని వారిని తీసుకురమ్మని అడుగుతూ యేసయ్య నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మనికి, చరుచములందరికీ
యూట్యూబ్ ఛానల్ వాక్యం వింటున్న ప్రతి వారికి నీకు ఆదరణకర్త ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్.